శనార్థులు ఎట్లున్నారు నిమ్మలమేగా రాష్ట్రంలో ఎత్తులకు పై ఎత్తు అన్నట్టే ఉన్నది రాజకీయము. కేసీఆర్ సార్కు మొత్తం మీద రేవంత్ రెడ్డి సార్కు లడై టక్కబర్ నడుస్తున్నది. మళ్ళా ఇక ఈ ముచ్చట ఇట్లుంటే మన అందరికి తెలిసే కదా సిఏఏ ఇది మరి షిర్రు బొర్రు అవుతున్నారు పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఈ ముచ్చట మీద. ఈ ముచ్చట ఇట్లుంటే బండి సంజయ్ సార్ ఇక బాగానే అరుచుకుంటుండే నిన్న సీఎం సార్ మీటింగ్ పెట్టినందుకు తిట్టినందుకు. ఇక ఆరూరి రమేష్ సార్ ఆగమైపోయినట్టే తెలుస్తా ఉన్నది. ఇక మొత్తం మీద ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి మీకోసం సూతముండా మన రచ్చరచ్చ వార్తలు. అరే ఆరూరి రమేష్ సార్ బతుకైతే ఆగమైనట్టే తెలుస్తా ఉన్నది. ఇటు బీజేపీ నాయకులు వాటి గుంజుతా ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ నాయకులు వాటి గుంజుతా ఉన్నారు. ఇక ఏడు దాకా వచ్చింది పరిస్థితి ఏం సాగది ఓసారి అడుచుకొని వస్తాం పండి. ఇలా ఊరుగల్లు మొత్తం గల్లు గల్లు మనదుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతోని బీజేపీ కార్యకర్తలతోని బీఆర్ఎస్ కు బాయ్ చెప్పి బీజేపీ పార్టీకి హాయ్ చెప్పాలని సిద్ధమైండు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సారు. ఇంకేమున్నది బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్లు రంగంలోకి దిగిర్రు. ప్రెస్ మీట్ పెట్టేటాయనను తీసుకుపోయి చక్కగా కార్లో కూర్చున్న పెట్టిర్రు. ఆరూరి రమేష్ సార్ కోసం బీజేపీ కార్యకర్తల ఆరాటం చూడుండ్రి. ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఆ తరుణంలోనే సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్ధనపేట ఆరూరి రమేష్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి భారతీయ జనతా పార్టీలకు చేరాలని నిశ్చయించుకొని తను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఎవరైతే బీజేపీ వైపు వెళ్తున్నారో వాళ్ళను భయభ్రాంతులను చేసి బేరసారాలు చేసి ఎలాగనైనా బీజేపీలో చేరకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా దౌర్జన్యంగా తీసుకెళ్లిందో మీరు కూడా చూసింది కదా. ఆయనకి ఇష్టం ఉండిపోయినా నడుచుకుంటూ వెళ్ళింది ఆయన దౌర్జన్యంగా. అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ గూండాల్లాగా రౌడీలాగా ప్రవర్తించి ఒక కిడ్నాపర్ లాగా ఆయన తీసుకెళ్తున్నారు తప్పితే ఆయన ఇష్టపూర్తిగా వెళ్తలేడు. నిన్న డెసిషన్ తీసుకున్నాడు, ఈ రోజు ప్రెస్ మీట్ కాల్ఫర్ చేసిండు. ప్రెస్ మీట్ కాల్ఫర్ చేసిన తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క లీడర్ కూడా రాలేదు వారిని బుజ్జగించడానికో లేకపోతే మాట్లాడడానికో. సో వారు ఏం చేశారంటే 10:30కి అట్లా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఇప్పుడు దయాకర్ రావు గారు, బస్వరాజ్ సారయ్య, తర్వాత మిగతా లీడర్లు అందరూ వచ్చి వారిని బుజ్జగించుకుంటూ వారు మాట్లాడుతూ అంటారు నా కార్యకర్తలు వచ్చిళ్ళు, నా ప్రెస్ మిత్రులు వచ్చిళ్ళు, వాళ్ళ ముందర నేను మాట్లాడాలన్నా కూడా వారికి సమయం ఇవ్వకుండా అడ్డుపడుకుంటా ఇటువంటి చేసేసి వారిని తీసుకుపోవడం జరిగింది. చూసిరు కదా ఆరూరి రమేష్ సార్ కాబట్టి తట్టుకున్నాడు. కానీ వేరే వేరే మనుషులు అయితే ఇక సీతపాటు అవుతూరి పోండి. మరి తీరుల లడాయి నడిచింది కొద్దిసేపటి దాకా. అటెనుక కార్లు ఎక్కించుకొని చక్కగా కేసీఆర్ సార్ ఇంటికి వచ్చిరు హైదరాబాద్కు. కేసీఆర్ సార్ ఇంటి ముంగట అడుగు పెట్టిండో లేదో మీడియోలు ఇట్లా ప్రశ్నల సూటి పెట్టిండ్రు. మీరు బీఆర్ఎస్ లో ఉన్నారా? బీజేపీ వాళ్ళు కూడా జనకం దగ్గర అడ్డుకున్నారని మాట్లాడుతున్నారు. మా పార్టీ సేల్ మన దగ్గర మీరు బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. నిన్న అభిషాన్ని కలిసారని వార్తలు వచ్చాయి, ఏం చెప్తారు? చూసిరు గదుల్లో జర సప్పసప్పగానే సమాధానం ఇస్తున్నాడు ఆరూరి రమేష్ సారు. కేసీఆర్ సార్తో మీటింగ్ అయ్యింది పార్లమెంట్ ఎన్నికల కోసం వరంగల్ జిల్లాది. మరి సార్కే టికెట్ ఇస్తారని చెప్పి జోరుగా ప్రచారం నడుస్తున్నదుల్లో మరి పెద్ద సారు ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడో ఏమో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు
ఎన్నికలకు బాగానే హాజరవుతున్నదుల్లో మొత్తం మీద 0 వడ్డీ రుణాలు తీసుకొచ్చింది. మరి ఎంతమందికి హాజరవుతున్నది ఏం సంగతి, అటెనక కేసీఆర్ సారోళ్ళ కుటుంబాన్ని ఏమన్నాడో ఒకసారి చూసేద్దాం పండి. కాంగ్రెస్ పార్టీ పథకాలతో పరుగులు పెడుతున్నదుల్లో ఇప్పటికే 6 గ్యారంటీల దిశగా అడుగులేస్తున్నది ముందలికి. రాష్ట్రంలో కొత్త పనులు కూడా చేపడుతున్నది. మళ్ళా నిన్న పరేడ్ గ్రౌండ్లో సీఎం సారు 0 వడ్డీలకు శ్రీకారం చుట్టిండు. చూసిరు కదా, ఈ 0 వడ్డీ పథకంతో 63 లక్షల మందికి లాభం అవుతుంది. అటెనక 63 లక్షల మందే కాదు, 1 కోటి మంది కావాలి, 1 కోటి మందిని కోటీశ్వర్లను చేస్తా అన్నాడు రేవంత్ సారు. ఇవాళ నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా, 1 కోటి మందిని 5 ఏళ్ళు తిరిగే లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది. ఇన్నర్ గదుల్లో సారు మాటనే ఆదేశం అంట. మా హక్కులకు మంచిగా వండింది పంట. అటెనక ఉచిత ప్రయాణం కోసం మస్తు గరం అయిండోళ్ళు. మేము మహిళలకు ఉచిత ప్రయాణం పెడుతుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డం తలుగుతున్నారని చెప్పి ఓ గీ తీర్ల గుస్సా అయ్యిండు. ఇవాళ మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, ఆయన కొడుకు కేటీఆర్, కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తారు కిరాయిలు ఇచ్చి. ఏమన్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని. నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని, మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు, టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు, నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అగ్గో ఇన్నర్ గదుల్లో మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీకి ఎవరన్నా అడ్డొస్తే బస్సు కింద ఇక సస్తే అనాల్సిందే. మళ్ళా గా తీర్ల వార్నింగ్ ఇస్తున్నాడు సీఎం సారు. అటెనక ఇగో గిట్లా అరుచుకున్నాడు కవితమ్మను. కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరు నన్ను చూసిండా? బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి, ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి, ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి. ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా? ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో, మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా? మా అక్కల చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప. చూసిరు కదా, సీఎం సార్కు పాత సీఎం సార్ కుటుంబం మీద మంచిగానే ప్రేమ ఉన్నట్టున్నది. ఈ నడుమ ఏ సభకు పోయినా మంచిగానే తలుచుకుంటున్నాడు. చూడాలే మరి ఈ ముచ్చటినాక బీఆర్ఎస్ నాయకులు ఏమంటారో ఏమో. నిన్న అమిత్ షా సార్ వచ్చిపా కాంగ్రెస్ పార్టీని తిట్టిపా. మరి కాంగ్రెస్ పార్టీని తిట్టినందుకు రేవంత్ సార్ ఊకుంటాడా? ఏమన్నాడో ఏం సంగతో ఓసారి ఇనుండ్రి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీ లీడర్లు పగోళ్ళు కొట్లాడినట్టే కొట్లాడుతున్నారు. ఒక దిక్కు కేసీఆర్ సారు, ఇంకో దిక్కు అమిత్ షా సారు, ఇంకో దిక్కు రేవంత్ సారు. ముగ్గురు ఐసీకి తైసే కొట్లాడుతున్నారు. మళ్ళా అమిత్ షా సారు మీటింగ్ పెట్టిండు కదా, మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని అడిగిండు కదా, ఏమన్నాడో ఇన్నుండ్రి. यहाँ 4 पार्टियां मैदान में है, एक कांग्रेस पार्टी, दूसरी टीआरएस, तीसरी मजलिस और चौथी भारतीय जनता पार्टी। भाई और बहनों, मुझे बताओ, टीआरएस कांग्रेस दोनों मजलिस से निजाम के प्रभाव से तेलंगाना को मुक्त कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं? ये दोनों मजलिस के एजेंडा पर चलते हैं. అగో గది లెక్కనట కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదంట. ఇదే ముచ్చట మీద రేవంత్ సారు మరి ఏమన్నాడో ఇనుండ్రి. ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండ నరేంద్ర మోడీ? ఇవాళ అమిత్ షా వచ్చిండట. ఏం చేస్తావా తెలంగాణను? దోపిడీ చేస్తావా? తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏంటి వేయాలి? పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్నాడు. అవును,
బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్ లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజల్ని అవమానించిన తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా? ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్ల ఒప్పందం చేసుకొని వాడు 9 వీడో 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు, వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు. ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి. ఎంతసేపు చీకటి ఒప్పందాలే కేసీఆర్. పొద్దుటిపూట బయటకు వచ్చేది లేదు, ప్రజల్ని కలిసేది లేదు. ఇంకా కూడా సిగ్గు రాలే, మారలే, ఇంకా అట్లనే దొంగ బుద్ధే, వంకర బుద్ధే. ఎంతసేపు ఉన్న చీకటే మారాలి. ఇన్నర్ కదా మోడీ సారు మోసం చేసిండు అనవాటే. ఇట్లా ఇరు పార్టీలకు ఐసికి తైసి నడుస్తున్నదుల్లో ఇవన్నీ ప్రజల దగ్గరికి పోతున్నాయి. మళ్ళా ముచ్చట్లు ఇట్లా ఎన్ని దినాలైతుందో లొల్లి చూడాలి. మరి ప్రజలు ఎన్నికలలో ఎవరికి చేస్తారో పెండ్లి. నిన్న మొన్నటి దాకా రాష్ట్రంలో లడాయి నడిస్తే ఇక ఇవాళ కరీంనగర్లో లడాయి నడిచింది. ఎవరు అనుకుంటున్నారు? బండి సంజయ్ సార్కు, కేసీఆర్ సార్కు. అగో వీళ్ళిద్దరు నడమ ఏం పంచాయతీ అనుకుంటున్నారులే, ఇక చూడుండ్రి. మొన్నటి సంధి ఇప్పటిదాకా కరీంనగర్ అనే పదమే వినిపిస్తున్నదుల్లో రాష్ట్రం అంతా. ఎందుకంటారా, మాజీ సీఎం కేసీఆర్ సార్ సభ అట్టెనక బండి సంజయ్ సారు ప్రెస్ మీట్. మొత్తం మీద సభ పెట్టి ఈసారి తిరిగితే ప్రెస్ మీట్ పెట్టి ఆ సార్ తిరుగుతున్నాడు. మరి ముందుగల్లా కేసీఆర్ సార్ ఏమన్నాడో ఈనుండ్రి. భారతదేశంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాం. 150 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన, ఇది చట్టం ఉన్నదయా, ఇది న్యాయం, మేము కొత్త రాష్ట్రం, మేము బాగుపడాలి, ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే, ఒక్కటంటే ఒకటి కూడా ఇవ్వలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యరు బీజేపీకి. ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి? ఇవాళ దయచేసి ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇవ్వలే. 100 సార్లు అడిగితే కూడా. మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని, ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఇన్నర్ గదుల్లో గది కథనంట. మనకు ఒక్క కాలేజీ గుట్ట ఇయ్యనప్పుడు మనం ఒక ఓటు గుట్ట ఎందుకు వేయాలని చెప్పి కేసీఆర్ సార్ ప్రశ్నిస్తే ఇదే ముచ్చట మీద బండి సంజయ్ సారు ఏమన్నాడో ఇన్నుండ్రి. మెడికల్ కాలేజీలు వాళ్ళ తెలంగాణకు 21 ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు అనుమతి ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళ తెలంగాణకు 21 మెడికల్ కాలేజ్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కేంద్రం అనుమతి ఇచ్చిందా లేదా? మరి కరీంనగర్ లో మెడికల్ కాలేజ్ రాకపోవడం కారణం ఎవరు? మీరే కదా. మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టపోలే మెడికల్ కాలేజ్ ఉన్నాయి కదా, మీరు రాకుండా చేసింది. తెలంగాణలో 21 మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు ప్రతిపాదన ఎవరు పంపాలి. ఇక్కడ రాకుండా చేసింది ఎవరు? ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఎవరి మెడికల్ కాలేజ్ నడవడానికి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ రాకుండా ఆపింది ఎవరు? ప్రజలు కదా. అగో బండి సంజయ్ సార్ అయితే బాజాబ్తా చెప్తున్నాడు. మళ్ళా మెడికల్ కాలేజ్ రాకపోనికే మీరే కారణమని. అటెన్క కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కొట్లాట నడిచిందులో కేసీఆర్ సారు స్మార్ట్ సిటీని మేమే తీసుకొచ్చినాం అన్నాడు. బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినట్టు మీరు దయచేసి ఆలోచన చేయాలి. 5 రూపాయల పని చేసిండ్రా? 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయల పని జరిగిందా? ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన, నేను మళ్ళీ చెప్పదలుచుకోలే. ఆయన ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, జాతీయ రహదారులు కానీ, రైలు మార్గం కానీ, ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు. చాలా ఎక్కువసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు బండి సంజయ్కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా? దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇన్నర్ కదా కరీంనగర్కు స్మార్ట్ సిటీ మేమే తీసుకొచ్చినామని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు సారు. మరి బండి సంజయ్ సారు ఏం చేసిండో ఏమంటున్నాడో ఇనుండ్రి. స్మార్ట్ సిటీ తెచ్చినట నేను గతంలో కూడా అడిగిన. స్మార్ట్ సిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఆల్రెడీ వచ్చి రిక్వెస్ట్ చేసిండు, బండి సంజయ్ రావాలని చెప్పి. మీరు నన్ను పక్క పెట్టి మీరు పోయినాడికి లఫ్ చేసి పోయినాడికి పోతే వెంకయ్య గారు ఏమన్నారు? బండి సంజయ్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిండు, బట్ సంజయ్ కూడా రావాలి, మీరు సంజయ్ చెప్పకుండా వచ్చారని చెప్పి వెంకయ్య గారు చెప్పారు మీకు. ఇది అప్పుడు అధికారం నాకు చెప్పాను. చెప్పిన తర్వాత నేను కూడా పోయినా.
పోయిన తర్వాత అందరం కలిసి స్మార్ట్ సిటీ వచ్చింది. ఇచ్చింది ఎవరు? కేసీఆర్ ఇచ్చిందా? ఎవరు ఇచ్చింది? కేసీ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇన్నర్ గదుల్లో కేంద్రం ఇచ్చింది స్మార్ట్ సిటీ, కేసీఆర్ ఏం తెచ్చింది లేదు అనబట్టే. నా ముఖం చూసే ఇచ్చిరు అది కూడా స్మార్ట్ సిటీ అని చెప్పి అనబట్టే. ఈ ముచ్చటిన్నాక కరీంనగర్ ప్రజలు కేసీఆర్ సార్ పార్టీని గెలిపిస్తారా లేకపోతే మోడీ సార్ పార్టీని గెలిపిస్తారా చూడాలి మరి. ఇంకా 4 వద్దులు అయితే బయట పడుతుంది మొత్తం ముచ్చట. అగ్నికణం బద్దలైనట్టే ఉన్నదులో వీళ్ళిద్దరి కొట్లాట. కొత్త సీఎం సారు ఒక మాట అనుడు, పాత సీఎం సారు ఇంకో మాట అనుడు. వీళ్ళిద్దరికి లడాయి నడిస్తే ఎట్లుంటది ఇక నేను చూపిస్తున్న చూడుండ్రి. పాత సీఎం సార్కు కొత్త సీఎం సార్కు ఖతర్నాక్ లడాయి నడుస్తున్నదుల్లో. రేవంత్ సారు ఏమంటే దానికి కౌంటర్గా కేసీఆర్ సార్ తిట్టుడు, కేసీఆర్ సారు ఏమంటే దానికి రేవంత్ సారు కౌంటర్గా తిట్టుడు. ఇట్లా ఇద్దరికి నడుమ టక్కబర్ లడాయి నడుస్తున్నది. మళ్ళా మొదలు రేవంత్ సారు ఏమంటున్నాడో ఇనుండ్రి. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇన్నర్ గదుల్లో ఈ ముచ్చట మీదే కరీంనగర్ కథనబేరి సభల మొత్తం మీద ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చిండు కేసీఆర్ సారు. ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అగ్గగ్గో ఇన్నర్ గదుల్లో గిదేం లెక్క అనుకొచ్చిండు. మాకు మాటలు రావా, తిట్టాలనుకుంటే తెల్లారిన దాకా తిడతాము అని చెప్పి గీ తీర్లార్చుకున్నాడు. మళ్ళా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడొచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువనాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? ఇక ఈ ముచ్చట అయిపోయినాక అటెనక లంక బిందెల ముచ్చట నడిచింది. లంక బిందెల కోసం సీఎం సార్ ఏమన్నాడో ఇన్నుండ్రి. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఇక దాన్ని అంతా సరిదిద్దాలి సంసారం. ఇప్పుడు ఇన్నర్ గదుల్లో లంక బిందెలు ఉన్నాయని మేము వస్తే కాలి బిందెలు ఉన్నాయని చెప్పి సీఎం రేవంత్ సార్ అనబట్టే. ఇదే ముచ్చట మీద మాజీ సీఎం కేసీఆర్ సార్ స్పందించిండుల్లో ఏమన్నాడో ఇన్నుండ్రి. ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరందరూ కలిసి. నేనేమన్నా అన్నానా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నరా? లంక బిందెల కోసం వచ్చినామని అన్నానా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంక బిందెలని మాట్లాడొచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి. ఈ చీరుతాము, పండబెట్టి తొక్కుతాము, రైతు బంధు అడితే చెప్తోని కొడతాము. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి. అగనట ఇన్నర్ గదుల్లో మాజీ సీఎం సార్ ముచ్చట. లంక బిందెల కోసం మాట్లాడాలనుకుంటే మేము ఆనాడే మాట్లాడుతుంటిమి అన్నాడు. అటెనక కాంగ్రెస్ పార్టీని నమ్మిర్రు అని చెప్పి గీ తీర్ల సామె తిరిసిండు. ఓటు ఏదో తమాషకేయద్దు. మొన్న కూడా కొంతమంది తమాషకేసిండ్రు. ఏమైంది? కరెంట్ బాగా అయింది, మంచినీళ్ళు బాగా అయింది, రైతు బంధు వస్తుంది, ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి, ఇక బాధ లేదు, వీడేమో ఎక్కుతున్నాడు. కానీ ఆయనతో దురాశ కట్టి చేయి చాపింది. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే, మనం సల్లే. తీర్థం పోయినాం నమ్మి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాం. ఏమైంది? వాళ్ళు మంచిగా పదవులకు ఎక్కిండ్రు, బ్రహ్మాండంగా ఉన్నారు, డబ్బు మూటలు గుంజుతున్నారు,
దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు, ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు. ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా. ఈ నెరగదుల్లో సారు సామెత ఖతర్నాక్ చెప్పిండిలే, అటెనక కాళేశ్వరం కోసం మాట్లాడిండు. మరి అంతకంటే ముందుగల్లా సీఎం సారు ఏం మాట్లాడో ఇనుండ్రి కాళేశ్వరం కోసము. తప్పులకు పాల్పడ్డదే నువ్వు, నీకు నువ్వే తప్పు జరిగిందని నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అని మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా? మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది, అన్నారం సుందిల్లా సున్నమైపోయినాయి. ఈరోజు కాళేశ్వరము మీ 1,00,000 కోట్ల దోపిడీకి బలైపోయింది. అందుకే మీరు దీన్ని చాలా అల్కగా తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే, ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది మీ దిగజారుడు తనానికి నిదర్శనం చంద్రశేఖరరావు గారు. ఇన్నరు కదా 1,00,000 కోట్ల దోపిడీ అయింది, మేడిగడ్డ మొత్తం ఆగమైంది అన్నాడు కొత్త సీఎం సారు. మరి ఇదే ముచ్చట మీద మాజీ సీఎం కేసీఆర్ సారు ఏమన్నాడో ఈనుండ్రి. కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజ్ 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు గట్టినమో. సూషిర్ గదుల్లో 2-3 రోజులలోనే టీవీల ముంగడికి వస్తాడంట మాజీ సీఎం కేసీఆర్ సారు. కాళేశ్వరం కథ మొత్తం చెప్తాడంటున్నోళ్ళు. నిన్న మొన్నటి దాకా చిన్న లీడర్లకే లడాయి నడిచింది. ఇట్లా ఒక పాత సీఎంకు ఇంకో కొత్త సీఎంకు నడుమ పంచాయతీ అయ్యేసరికి రాజకీయం ఇంకా జర వేడెక్కింది. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం.